మీరు కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాను. దేవుని ప్రేమించిన ప్రియబిడ్డలారా, భూమి మీద పుట్టినటువంటి నరులలో దేవుడు కొంతమందిని బైబిల్లో నీతిమంతులుగా వ్రాయించారు. మరి యేసు దగ్గరకు వచ్చిన వాళ్ళంతా నీతిమంతులు అవుతారా? తీర్చబడతారా? దేవుడు వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? విశ్వాస మూలముగా జీవిస్తాడట. మరి మనకు విశ్వాసం ద్వారానే జీవిస్తున్నామా, నీతిగానే జీవిస్తున్నామా అని మనము ప్రశ్న వేసుకోవాలి. దేవుడు హబక్కూకులో కూడా ఈ మాటలు వ్రాయించాడు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అది నీతిమంతులు విశ్వాసం మూలంగా బ్రతుకుతారు. ఇందాక మనం చదువుకున్న మాట. ఇది హబక్కూకు అంటే పాత నిబంధన, గలతీ అంటే కొత్త నిబంధన. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. దేవుడు నీతిని బట్టి మనము ధన్యులుగా దేవుని యొక్క వాక్యంలో చేయబడతాం. రోమాపత్రికలో 3వ అధ్యాయంలో 20వ వచనాన్ని చూస్తే, ధర్మశాస్త్రం వల్ల మనము నీతిమంతులుగా తీర్చబడం, విశ్వాసం వల్లనే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. 20వ వచనం, 3వ అధ్యాయం 20వ వచనం. ఈ వాక్యములో వ్రాయబడింది ఏంటంటే, ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రము వలన పాపము ఎట్టిదో తెలియచేయబడుతుంది. కాబట్టి ఈ యొక్క అధ్యాయము 3వ అధ్యాయంలో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు స్పష్టంగా రాసేసి. అలాగే 28వ వచనం కూడా చూడండి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అవసరం లేదు, విశ్వాసం ద్వారానే మనుషులు నీతిమంతులుగా తీర్చబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నీతిమంతులుగా తీర్చబడటానికి దేవుడు ముందుగానే పౌలు ద్వారా కొన్ని మాటలు మనతో రాయించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. 6వ అధ్యాయం 11వ వచనం. ఆత్మయందు మనము కడగబడి ఎవరు నీతిమంతులుగా మార్చబడతారో ఇక్కడ రాశాడు. ఆత్మయందు కడగబడాలి అంటే నీ ఆత్మ దేవుడికి విరోధముగా మాట్లాడకూడదు, చేయకూడదు, చూడకూడదు, వినకూడదు. ఇవన్నీ ఆత్మకు పట్టేటువంటి చెడ్డ ఆలోచన. దేన్నైతే మనం చూడకూడదు అనుకుంటాం దాన్ని చూస్తాం, దేన్ని వినకూడదు అనుకుంటామో దాన్ని వింటాం, దేని దగ్గరికి పోకూడదు అనుకుంటామో దాని దగ్గరికి పోతాం. ఎవరు నడిపించారు నిన్ను? నీ కాళ్ళు దానంతట అయిపోతాయా? నీ చేతులు దానంతట అది ముట్టుకుంటాయా? ఇవన్నీ కాషం ఇచ్చేది ఎవరు? నీ లోపల బతికి ఉన్నటువంటి ఆత్మ. ఆత్మ ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళాలి. అందుకనే భక్తుడు ఒక పాట రాశాడు. ఏమని?
ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మాదీపమును. ఏం చేయాలంటే ఆత్మదీపం వెలుగుతూ ఉండాలి. వెలుగులోనికి ఒకవేళ శత్రువు అయినటువంటి పురుగులు వచ్చినా దానికి తగిలి ఏమైపోతాయి? మాడి మసైపోతాయి. పల్లెటూర్లలో లైట్ పెట్టి చుట్టూ నీళ్లు కానీ లేదా నూనె కానీ పూసి అడ్డు వేసి కింద పెడతారు. రాత్రిపూట చీకట్లో పురుగులన్నీ వచ్చి ఆ లైట్ కోసం వచ్చినటువంటి పురుగులు దానికి వేడికి తగిలి పెట్రోమాస్ లైట్ పెట్టేవాడు, తగిలి చచ్చిపోయి. కొన్ని పురుగులు అక్కడికి వచ్చి ఆ వేడికి తట్టుకోలేక కింద పడితే కిందంతా నూనె ఆముదం పూసింటారు కాబట్టి దానికి అతుక్కొని పైకి లేచేయి కావు. గుట్టల గుట్టల పురుగులు. ఈ సీజనే అది. ఇక వస్తాయి మిడతలు, ఊసిళ్ళు, రకరకాల పచ్చ పురుగులు, నుసి పురుగులు. ఎన్ని పురుగులు వస్తాయో పల్లెటూరులో. పిల్లరా వాటన్నిటినీ కూడా ఒక్క లైటు ఆపేస్తాం. అలాగే ఆత్మ అనేటువంటి దీపము నీకు వచ్చేటువంటి చెడుతనం అన్నిటినీ కూడా కాల్చివేయనుగాక. నీకు వచ్చేటువంటి చెడ్డ ఆలోచనలు కాల్చివేయబడునుగాక. ఎందుకంటే అది వెలుతురు ప్రతి దాన్ని ఆకర్షిస్తుంది, తర్వాత దాన్ని బాధ పెడుతుంది. దేవుడు వెలుగు అలాంటిది కాదు. లోకపు వెలుగులా ఉంటాయి. మంటేస్తాం, నెగడు అంటారు. అక్కడ కూడా పురుగులు వస్తాయి. అవి కూడా ఆగిల్లో కాలిపోతూ ఉంటాయి. హాలోజన్ లైట్స్ అని మనం పెట్టేవాళ్ళం ఇదివరకు. ఇప్పుడంతా ఎల్ఈడి బల్బులు వచ్చాయి. ఆ బల్బులు మనం బయట మీటింగ్లప్పుడు పెడితే ఆ బల్బులకు తగిలి ఎన్ని పురుగులు చచ్చిపోయినాయి. ఆ వెలుతురు అలాంటిది. ఇప్పుడు కాసాలో ఉంది అలాంటి లైట్. ఇదివరకు అన్నీ అయ్యే లైట్లు వాడేవాడు. భలే వేడి. ప్రియులరా, దేవుడు వెలుగు కూడా ఎలా ఉంటుందని రాశాడు యెషయా గ్రంథంలో. అగ్ని ఎలా వస్తుందంటే అగ్ని వేడితో, మంటతో. చివరి అధ్యాయంలో ఆయన అగ్ని రూపకముగా వచ్చుచున్నాడు అని రాశాడు. నీతి కలగాలి అంటే పాపం పోవాలి. పాపం పోవాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి అంటే నీకు విశ్వాసము ఉండాలి. అలాంటి జీవితం నీకు దేవుడు దయచేయాలని ఆశపడతా ఉన్నాను. అలాగే ఆయన రక్తం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాం. బలారాధన తీసుకుంటున్నావు, మంచిదే. ఆ రక్తం తీసుకున్న తర్వాత నువ్వు నీతిమంతులుగా నడుచడానికి ఇష్టపడతావా? మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా, అక్రమం చేయకుండా, అబద్ధం ఆడకుండా, దేవునికి మాత్రమే ఇష్టంగా మాట్లాడుతూ, నడుస్తూ, చూస్తూ చేయగలవా? దేవుడి పని అంటే పరిగెత్తగలవా? సమయము అసమయం అనకుండా దేవుడికి స్తుతించగలవా? ఆలోచించి దేవుడి యొక్క ప్రేమ. మనం కనుక చూస్తే నోవహు తరము వారిలో నోవహు ఒక్కడు మాత్రమే నీతిమంతుడిగా కనపడ్డాడని 7వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం చదువుతాం. 7వ అధ్యాయము ఆదికాండము 1వ వచనం. నీవును నీ ఇంటి వారు ఏవడా రక్షణవడ. ఎవరు చెప్తున్నారు? దేవుడే. ఆ తరం వారిలో ఎవరు నీతిమంతులు లేరంట. నీ బజార్లో నీవు నీతిమంతురాలుగా, నీతిమంతుడిగా చెప్పబడుతున్నావా? ఏమంటే ఈ బజార్లో వాళ్ళంతా మంచివాళ్ళు కాదండి. ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు మాత్రం మంచివాళ్ళు, లేదా ఆమె మంచిది, లేదా ఆయన మంచివాడు చెప్పించుకోగలుగుతున్నావా? అలాంటి ప్రవర్తన చేశాడు కాబట్టే 600 సంవత్సరాల వయసులో ప్రభువారు వచ్చి నువ్వు నీతిమంతుడు అని చెప్తున్నాడు ప్రభువారికి, నోవహుకి. అలాగే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ మాట మీరు చదివారు. ఇప్పుడు విశ్వాస మూలముగా, మనం మూలవాక్యం ఏంటి? 3:11 గలతీలో విశ్వాస మూలముగా జీవిస్తాం. అలాగే ఇక్కడ ఇప్పుడు ఇతను ఎలాగా నీతిమంతుడుగా ఉన్నాడంటే విశ్వాస మూలంగా. చదవండి.
దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసి దేవుడు చెప్పిన మాట విన్నాడు. అయ్యా నేనెక్కడ ఓడగడతాను, నా వయసు ఎంత అనుకుంటున్నావు, మరి ఎంత పెద్ద ఓడ కట్టాలంటే మరి నాకు ఎవరు సహాయం చేస్తారు, కలప ఎవరు ఇస్తారు, కీలు ఎవరు ఇస్తారు, మేకులు ఎవరు కొడతారు, మరి మేము నలుగురమే, నా భార్య మరియు నేను, నా యొక్క ఇద్దరు పిల్లలు, ఇద్దరు కోడళ్ళు, ముగ్గురు పిల్లలు, ముగ్గురు కోడళ్ళు, ఈ 6 ప్లస్ 2 8 మందిని, మేమేమో వృద్ధులం, ఎలాగా అని అన్నాడా? కట్టాలి అంటే కడతాను ప్రభు అన్నాడు. మనం అయితే చర్చికి రాలేదేమంటే చర్చికి రాలేదు అంటే కొంచెం బాగాలేదయ్యా, కొంచెం నెలతగా ఉంది, కాస్త నొప్పిగా ఉంది. ఏమండి 120 సంవత్సరాలు కట్టాడండి. 120 సంవత్సరాలు అతనికి దగ్గు, జలుబు, విరోచనాలు, కడుపుల నొప్పులు ఇంకేం రాలేదా 600 సంవత్సరాల వయసులో? ఆలోచించేయండి. ఏమొచ్చినా దేవుడి పైన ఆపకూడదు. మెయిన్ దేవుడిని నమ్మిన వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే దేవుడిని కనపరచడం ఆపకూడదు. ఆయన చెప్పిన పని చేయాలి. ఆలోచన చేయండి. రోమాపత్రికలో 5వ అధ్యాయము 21వ వచనం అనుకున్నాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చూడండి. కుమారు దేవుని యొక్క మాటలు వింటున్న ప్రియ బిడ్డలారా, మరియు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసింది. 5:21లో పాపం ఎరుగని ఆయన్ని మనము పాపిగా చేసిన వారం, అంటే మన భారం, మన పాపం అంతా ఆయన మోసుకెళ్ళి. కాబట్టి 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. మరి మనము నీతిమంతుల కొరకు ప్రార్థన చేయవలసిన వారమేనా? ఎవరండి ఇక్కడ ఉంది? లోతు. బహుబాధపడ్డటువంటి నీతిమంతుడైనటువంటి లోతు బహుబాధపడ్డాడు. సొదొమ గొమొర్రాలంతా నీచులు, పురుష సంయోగులు, స్త్రీ సంయోగులు, అంటే పురుషులు స్త్రీలు సంయోగం చేసుకునేటువంటి ప్రాంతములో ఇతను ఉంటుండేవాడు. కాబట్టి నీతిగా ఉండటం సాధ్యమా అండి? పాపుల మధ్య కుదురుద్దా అండి? మా చుట్టూ అన్ని జనులండి, నీతిగా బతకడం కుదురుద్దా? కుదిరిందని రాయబడతా ఉంది వాక్యం. చుట్టూ ఎవరున్నారంట? పాపిష్టి జనాంగం ఉందంట. అయినా కూడా అతను మాత్రం ఎలాగున్నాడంట? సహిస్తూ నీతిగా ఉన్నాడంట. అదే గొప్పతనం. మట్టిలో ఏముంటుందంట? చెప్పాలి, మాణిక్యాలు ఉంటాయంట. మొన్న అక్కడెక్కడో కర్నూలులోనో అనంతపూర్లోనో వాళ్ళు రాళ్ళు ఎతుకుతుంటే, ఏంటబ్బా రాళ్ళు ఎతుకుతున్నారంటే అందులో వజ్రాలు దొరికాయంట. 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు వజ్రాలు దొరికాయంట. రాళ్ళు ఏరుతున్నారు. మన ఇళ్ళ దగ్గర కూడా పెద్ద పెద్ద కాలువల దగ్గరికి వచ్చి చాట్లు పట్టుకొని వాళ్ళు ఏందో మురికి నీళ్ళు తీసుకొని జల్లెడ పడతా ఉంటారు. ఏంట్రా అంటే అప్పుడప్పుడు బంగారం దొరుకుతాయి, ఉంగరాలు దొరుకుతాయి అంటే ఆ ఉంగరాలు కోసమని ఆ మురికిలో దిగి వాళ్ళు ఆ పాప పనులన్నీ చేస్తారు. ఏం ఉద్యోగం చేసుకోవచ్చుగా, బాగా మంచి కుర్రోళ్ళే ఉద్యోగం చేసుకొని సంపాదిస్తే అలాంటి ఉంగరాలు కొనుక్కోలేరా? ఎందుకంటే అదొక లేకి పని, అది తప్పుడు పని. నదిలో, సముద్రంలో నగలు, ఉంగరాలు, డబ్బులు వేస్తూ ఉంటారు. అయ్యో డబ్బులు పడ్డాయని సముద్రంలోకి దూకుతామా? నదుల్లోకి దూకుతామా? ప్రియులారా, ఇవన్నీ భూమి మీద జరుగుతూనే ఉంటాయి. అలా చేయకూడదు. దేవుని యొక్క ప్రేమ. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం.
విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేన్ని బట్టి ఏదైనా సరే, దేన్ని బట్టి అంటే విశ్వాసమును బట్టి హేబేలు ఏమిచ్చాడండి? శ్రేష్టమైనటువంటి దేవునికి అర్పించెను. కనుక దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతను ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. ముందు ఒకటి ఉంటుందండి నీతిమంతులు కావాలంటే. ఏంటది? విశ్వాసం. ఫస్ట్ నీకు విశ్వాసం ఉండాలి. ఆ తర్వాత నీతిగా బతకడం అనేది విశ్వాసమే నేర్పిస్తుంది. అర్థమవుతుందా? అర్థం చేసుకో. ఎందుకంటే అనుభవం లేకుండా ఏది కూడా మనము సాధించలేము. ఒక్కసారిగా నీతిమంతులుగా ఉండలేము. అసలు పాపం అంటే ఏంటో తెలియాలంటే బైబిల్ చదవాల్సిందే, వాక్యం వినాల్సిందే, సరి చేసుకోవాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే, కనిపెట్టాల్సిందే, బతిలాడుకోవాల్సిందే. ఒక ప్రార్థన చేయండి మీరు, అన్ని ప్రార్థనలు వద్దు, ఈ ప్రార్థన ఒకటి చేయండి. ప్రభువా, నేను నీకు నీతిమంతుడిగా లేక నీతిమంతురాలుగా కనపడుతున్నానా? ఈ ఒక్క ప్రార్థన చేయండి సార్. నేను నీకు నీతిమంతుడిగా లేక నీతిమంతురాలుగా అగుపడుతున్నానా? నోవహును నువ్వు చూసావు కదా, హేబేల్ని చూసావు కదా, మరి నేను ఎలా కనపడుతున్నా నీకు అని అడగండి చాలు. మొత్తం విషయం అంతా బయటకు వస్తుంది. మొత్తం బయటకు వస్తుంది. దేవుడు నిలబడి మొత్తం చెప్తాడు నీ హిస్టరీ అంతా. నువ్వు నీతిమంతుడు కాదు. నీతిమంతుల జోలికి పోకూడదు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనంలో పిలాతు భార్య పిలాతుతో చెప్తా ఉంది, అయ్యా ఆ నీతిమంతుడు జోలికి పోవద్దు. 27:19. ఎవరా నీతిమంతుడు? యేసుక్రీస్తు. నీతిమంతుల జోలికి పోబాకండి, నష్టాలు వస్తాయి. ఏమైపోయింది? యెరూషలేం కోల్చబడింది, కాల్చబడింది, కొట్టివేయబడింది. దేవుని ప్రేమించడం ఇలా నీతిమంతుల జోలికి పోతే అనేక కష్టాలు వస్తాయి. మోషే నీతిమంతుడిగానే ఉన్నాడు, ఎదురు తిరిగారు. 250 కుటుంబాలు చచ్చిపోయాయి. ఇలాగ ఎన్నో జరిగేది ఇలా బైబిల్లో. నీతిమంతుల జోలికి పోయిన వాళ్ళందరికీ కష్టాలు నష్టాలు వచ్చాయి. ఇస్కరియోతు యూద నీతిమంతుడు పట్టించాలనుకున్నాడు, ఏమయ్యాడు? ఆలోచించి. అననీయ సప్పీరాలు నీతిమంతుడైనటువంటి యెహోవా ఆత్మను మోసపుచ్చాలనుకున్నారు, ఏమైపోయారు? చనిపోయారు. బిలాము నీతిమంతుడిగా లేక దేవుడిని, ఆ యొక్క వరాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి కాదని బాలాకుతో వెళ్ళి శపించడానికి సిద్ధపడ్డాడు. ఏమయ్యాడు? ఖడ్గం చేత చంపించబడ్డాడు. బైబిల్లో ఎంతోమంది ఉన్నారు పిల్లలు. అలాగా మనము దేవుడి వైపు చూడాలి. రోమాపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూద్దాం పిల్లరా. రోమాపత్రిక 5:19. 5వ ఏంటంటే ఒకని అవిధేయత వలన అనేకులు పాపులైపోతారంట. దేవుని ప్రేమిస్తున్నా ప్రేమింటారా? ఎందుకు పాపులమైపోతామండి? ఆలోచన చేయండి. అనీతిమంతుల జోలికి పోవద్దు. రోమాపత్రిక 5:19లో నీతిని కవచముగా ధరించుకోవాలి ప్రియులారా. మనం వీళ్ళు అబద్ధం ఆడరు, వీళ్ళు మోసం చేయరు, వీళ్ళు కంత్రిగా ప్రవర్తించరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలంటేనే భయపడాలి. అలాంటి పరిస్థితి, నీతిగా నడిచే మనస్సు నీకు కావాలి. ఈరోజు అలాంటి మనస్సు కలిగి ఉన్నారా, ఉంటున్నారా? ఆలోచన చేయవలసిందిగా కోరుతాము. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 12వ వచనంలో నీతిమంతులు అయి ఉండాలి అంటే జనులందరూ కూడా చదవండి. నీ నీతి ఎంతో ఆయనే తెలియజేస్తాడు. ఎప్పుడు? ఆయన దగ్గర నువ్వు కూర్చొని అడిగినప్పుడు.
మీ పిల్లవాడిని నా దగ్గరికి పంపించమ్మా, నీ పిల్లవాడు ఎంత చదువుతున్నాడో నేను చెబుతాను. బాగా చదువుతున్నాడని చెబుతుంది తల్లి. ఎంత చదువుతాడో నేను చెబుతాను, నా దగ్గరికి తీసుకురా. నీ నీతి ఎంతో నేను తెలియజేస్తాను అంటున్నాడు దేవుడు. 1 పేతురు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. 1 పేతురు గ్రంథం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఎల్లవేళలా నీతిని ధరించుకొని నడుచుకుని వారు ధన్యులు ప్రియులారా. ఒకవేళ నీతి నిమిత్తము మీరు శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకండి, కలవరపడకండి. నీతిమంతుడికి ఆపదలు అనేకములు అని రాసింది బైబిల్లో. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే భయపడద్దు, కలవరపడద్దు. నీతిమంతుని నీతి ఆ నీతిమంతునికే చెందుతుంది తప్ప ఇంట్లో వాళ్ళందరికీ రాదండి. అది నువ్వు చక్కగా నడుస్తున్నావు, నీ పిల్లలకి, నీ భర్తకి, నీ కుటుంబీకులకు వస్తుందంటే రాదు. ఎవరి నీతిని బట్టి వాళ్ళకి నేను తీర్పు తీరుస్తానని ప్రభువు చెప్పారు. ఎస్కేల్ గ్రంథము 8వ అధ్యాయం 20వ వచనం. ఎస్కేల్ గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం. దేవుడు నీతిమంతులకు ఇచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో. చదవండి 8వ అధ్యాయం 20వ వచనం. ఎస్కేల్ 8:12 చదవండి. అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మల్ని కానక ఉండును, యెహోవా దేశంలో విసర్జించిన అనుకుని ఇశ్రాయేలీయుల పెద్దలు చీకట్లో తమ విగ్రహపు గదులలో వారిని ప్రతివాడు చేయడాన్ని నీవు చూస్తున్నావు కదా. ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు? నీతిగా బతకకుండా విగ్రహాలు పెట్టుకొని ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, పూజలు చేస్తూ ఉన్నారు. నీతి లేదు వాళ్ళలో. దేవుడు ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొచ్చి మంచి కనాను దేశంలో మమ్మల్ని పెట్టిన చివరికి యెరూషలేముని కాల్చివేసి తీసుకెళ్ళి వాళ్ళని మరి బబులోని చెరకు తీసుకెళ్ళినా వాళ్ళు ఏం మారలేదు. ఎన్ని కష్టాలు పెట్టినా మారటలేదు ప్రజలు ఈ రోజున. కాబట్టి నీ జీవితంలో నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారని బైబిల్ సెలవిస్తూ ఉంది. కీర్తనల గ్రంథము 112వ కీర్తన 3వ చరణం నుండి 10వ చరణం దాకా. యథార్థవంతులు కటాక్షము, వాత్సల్యము, నీతిగా బతకటము, ఆకలి కొననీయకపోవటం, సంతానపక్షముగా దేవుడు నిలబడటం, వారికి కలిగిన కొంచెమైనను బహుమంది భక్తిహీనులు ధనవృద్ధిని కంటే శ్రేష్టంగా ఉండటం, సంతోషంగా నీతిగా అనుసరించినటువంటి నడిచేటువంటి స్థితిని దేవుడు కలగజేస్తాడు. 112 3వ వచనం నుండి ఏముంటాయంట? నీతిమంతుడింట కలిమియు సంపద, వారి నీతి నిత్యము జ్ఞాపకంలో ఉంటుంది పిల్ల. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉంది. యథార్థంగా ఉంటే కటాక్షము, వాత్సల్యత, నీతి, ఆకలి కొననీయకపోవటం, సంతానపక్షంగా ఆయనే వ్యాజ్యమాడటం, వాళ్ళకి కలిగింది కొంచెమైనా సరే బహు భక్తిహీనుల కన్నా కూడా ధన సమృద్ధి కలిగి శ్రేష్టంగా ఉండటం, సంతోషంగా నీతిని అనుసరించే వారికి ఆయన దర్శనం. ఇవన్నీ నీతిమంతుడికి కలుగుతాయి. ఎన్ని దీవెనలో దేవుడు ఈ లోకంలో వాళ్ళకి తీర్పు తీర్చడు. మిగతా వాళ్ళకి తీర్పు ఉంటుంది కానీ నీతిమంతులకి తీర్పు ఉండదు. ఆయన తీసుకొని పోతాడు. ఎందుకంటే ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది. ఆయన చెవులు వారి యొక్క మొరలను ఒగ్గి ఉంటుంది. యెహోవా వీరికి సంరక్షకుడు, ఆయనే తోడుగా ఉంటాడు. మరి వీరికి వినివాడే దేవుడు ఆయన నీతిని బట్టి ప్రజలకు నెమ్మది కలగజేస్తాడు. ఆ దినాల్లో నీతిమంతులు వర్ధిల్లుతారు. నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. వీళ్ళ వారి శ్రమలన్నిటి నుండి విడిపిస్తాడు. నీతి అను తన దక్షిణ హస్తముతో ఆదుకుంటాడు.
ఆయన వెలుగు వలె నీతిని మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయన నీతి వారి పిల్లల తరములకు నిలుచును. నీతోనే ఆగిపోదు. పిల్లలు అంటే మనవాళ్ళు, అంటే 3వ తరం. యోబు గ్రంథం చివరి అధ్యాయంలో యోబు ఎన్నో తరం దాకా చూశాడు చూడండి. చివరి అధ్యాయం చివరి వచనములో యోబు గ్రంథములో పేతురు మళ్ళా బాగుపడి మరి దేవుడిచ్చిన బలము చేత మళ్ళా 10 మంది పిల్లల్ని కని అటు తర్వాత అది ఎన్ని తరాలు? ఎందుకు యోబు అన్ని తరాల వాళ్ళని చూడగలిగాడు? నీతి యథార్థత ఉన్నాయి. మరి నీ పిల్లల్ని చూడాలని, మంచిగా వాళ్ళు బతకటం చూడాలని నీకొద్దా? కాబట్టి నీతిగా మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మరి ఒకటే, నీతికి దుర్నీతికి సంబంధం లేదు అసలు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం దాకా. ఫిలిప్పీ పత్రిక 9వ అధ్యాయం 9 నుంచి 11. క్రీస్తుని సంపాదించుకోవాలి. దుష్ట సాంగత్యము నుంచి వేరుపడాలి. దుష్ట సాంగత్యము నీతిమంతులను చెడిపేస్తుంది. నీతి ప్రవర్తన గల వారై మేల్కొంటూ ప్రార్థన చేయాలి. నీకు యెహోవాను బట్టి అతిశయించే మనసు రావాలి. నీ డబ్బును బట్టు, నీకున్న ఉద్యోగం బట్టు, నీకున్నటువంటి అందాన్ని బట్టు, నీకున్న కులగర్వాన్ని బట్టి అతిశయించకూడదు. ప్రభువుని బట్టి అతిశయిస్తేనే అది మనకి నీతి. కీర్తన గ్రంథము 18వ సంకీర్తన 20వ చరణం. 18వ సంకీర్తన 20వ చరణం. కీర్తన గ్రంథం త్వరగా తెరవండి. ఏం చేస్తాడంటే నీతిని బట్టే ప్రతిఫలాలు కూడా ఉంటాయి పిల్లలు. నీతిని బట్టే ఆశీర్వాదాలు కూడా ఉంటాయని సామెతల గ్రంథం 3వ అధ్యాయము 33వ వచనంలో రాస్తాడు. నీతిని బట్టి ప్రియులరా నీకు దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు ఆశించింది ఇస్తాడు. నీ ఆశలు నెరవేరుస్తాడు. మరి నీతిని బట్టి నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడకపోతున్నావు అంటే అర్థము నీతిగా ప్రవర్తించడం లేదు. ప్రశ్నించుకోవాల్సింది. నాకు మార్కులు రాలేదు ఎందుకని నేను ఒకసారి ప్రశ్నించుకున్నాను. ఎందుకంటే నా పక్క వాళ్ళకేమో 78 మార్కులు వస్తే నాకు 68 మార్కులు వచ్చి 10 మార్కులు తగ్గాయి. ఎందుకు? వై? బాధ వేసింది. నెక్స్ట్ ఎగ్జామ్లో ఆ మార్కులు కన్నా ఎక్కువ రావాలని 85 మార్కులు నేను తెచ్చుకున్నాను. అతనికి 80 మార్కులే వచ్చాయి. ఛాలెంజ్. ప్రభువులో కూడా ఒక ఛాలెంజ్. నీతిగా ఉండటం ఒక ఛాలెంజ్. ఆశీర్వాదం పొందుకోవడం కూడా ఒక ఛాలెంజ్. బైబిల్లో అనేక ఛాలెంజెస్ ఉన్నాయి. రోషముగా బతికే వాళ్ళగా ఉండాలి మనం ప్రభు కొరకు, ఏదో సరదాగా కాదు. కాబట్టి నీతి నివాస స్థలములు ఉండేటువంటి వారికి ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు కదా. 1 పేతురు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. 1 పేతురు గ్రంథము 3వ అధ్యాయము. దేవుని ప్రేమిస్తున్న పిల్లలారా, ప్రభువారు మన పాపం నిమిత్తము మొత్తం తీసివేయడానికి ఒక్కసారి శ్రమపడ్డారు. వీరి నీతిమంతుల యొక్క వెలుగు తేజరిల్లుతుంది.
వీరు ఆకలి తీరా భోజనం చేస్తారు. దేవుడే వీరికి ఘనత వహిస్తాడు. వీరి నోరు జీవపు ఓట, వీరి నోరు జ్ఞానం గురించి పలుకుతుంది. వీరి నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. వీరి పెదవులు అనేకులకు ఉపదేశం ఇస్తుంది. ఎవరి పెదవులు? నీతిమంతుల పెదవులు. దేవుని యొక్క ప్రేమలో యెషయా గ్రంథము 29వ అధ్యాయము 21వ వచనాన్ని చూసినట్లయితే, యెషయా గ్రంథం, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. మాయమాటల చేత నీతిమంతులుగా ఉన్నటువంటి వారు నటించేవారు ఎంతోమంది. నీతిమంతుని పడద్రోయే వారికి ఏం జరుగుతుంది? చదవండి 29, 21. చూసారా? మాయమాటల చేత నీతిమంతుడిని పడద్రోయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నీ విశ్వాసంలో నుంచి పక్కకి లాగడానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు నీతిగా నడవటం ఇష్టం లేకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. 54వ అధ్యాయం చదవండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. దేవుని ప్రేమిస్తున్న ప్రేమ, యెహోవా సేవకుల నీతి ఆయన వలన కలుగుతుంది. అది వారికి స్వాస్థ్యంగా ఉంటుంది. పిల్లలు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకునే వారిగానే ఉండాలి. మోషే, అబ్రహాము, యెహోషువలు మరి అనీతి జాబితాలో, ప్రార్థించే జాబితాలో ఉన్నారు. ఈరోజు మరి నువ్వు, నేను, మన కుటుంబాలు, సంఘం, సమాజం, రాష్ట్రం, దేశం ఎల్లప్పుడూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయినా కూడా ఎంతో కష్టం వచ్చింది విజయవాడలో. కుటుంబం, సంఘం, రాష్ట్ర, దేశ గౌరవాన్ని నిలబెట్టే బిడ్డలుగా క్రైస్తవులు ఉండాలని ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని, మన కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం.